కార్యక్రమంలో పాల్గొన్న అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కొబ్బరికాయ కొట్టి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించిన బస్సులో ప్రయాణించిన మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సులు ప్రవేశపెట్టిందని, ఉచిత బస్సు వల్ల ఎంతోమంది లక్షలాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని అన్నారు. గుళ్లకు వెళ్లి దర్శించుకుంటున్నారని అన్నారు. ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా నోరు పడేసుకుంటున్నారని, ఇది మంచిది కాదన్నారు. ఆటో వాళ్ళని రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్స్కు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఉంచుతున్నారని, త్వరలోనే ఇది ప్రవేశపెడతామని కూడా అన్నారు. ప్రతి అనుక్షణం అడ్డుపడే విధంగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీకు వదిలిపెడుతున్నాం. అభివృద్ధి అనేది మీ కండ కొట్టొచ్చినట్టు అవపడుతుంటే కూడా జీర్ణించుకోలేకపోయినటువంటి దౌర్భాగ్యం వరంగల్ జిల్లాని ఇంకా వెనుకబడే విధంగా చూస్తున్నారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం, సమయం కూడా వచ్చింది. మరి మేధావులు, విద్యార్థులు జిల్లాలు, వరంగల్ జిల్లా ఉద్యమకారులకు జిల్లా అంటాం. దీనిని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఈ అభివృద్ధి నిరోధకులు కనుక ఎక్కడైనా ఇబ్బందులు పాలు చేసి ప్రజలకు కానీ, డిపార్ట్మెంట్ కానీ, ఎక్కడ కానీ ఇబ్బందులు పెడితే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత కాదు, ప్రజల బాధ్యత కూడా అని చెప్పి మనవి చేస్తూ సెలవు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పూర్వ ప్రముఖులు, ఎమ్మెల్సీలు అందరికీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తరఫున మీకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మొట్టమొదటి సోదరులు పొన్నం ప్రభాకర్ గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సోదరులు ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టుగా ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి కనపడడం లేదు. కానీ ఏదో విమర్శలు చెయ్యాలని మాత్రమే విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు రోజు రోజు ఏ కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తుంది మీ కళ్ళ ముందట కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఆటో వాళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆటో వాళ్ళని అన్యాయం చేసిందే కేటీఆర్. ఊబర్ని తీసుకొచ్చి ఆటో వాళ్ళకి పాపం పని లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేటీఆర్ మాత్రమే అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఉచిత బస్సు సౌకర్యం అనేది చాలా ఉపయోగపడతా ఉంది. కోట్లాది మంది మహిళలు ఉపయోగించుకుంటా ఉన్నారు. నాకున్న సమాచారం ప్రకారం మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా హైదరాబాద్ వరకు వెళ్ళి వాళ్ళ హెల్త్ చెకప్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఉస్మానియాలో కానీ, గాంధీలో కానీ ఇట్లాంటి హాస్పిటల్స్లో చూపించుకొని అక్కడ ఉండి సర్జరీలు చేయించుకొని రూపాయి పైసా కూడా ఖర్చు కాకుండా మళ్ళీ ఇళ్లకు తిరిగి వస్తున్నారు. అంటే వాళ్ళు ఆ ఆలోచన కూడా ఎప్పుడు చేయకుండా హైదరాబాద్ పోవాలి అని. కానీ ఇప్పుడు ఈ బస్సు ఫ్రీ పుణ్యాన వాళ్ళు అక్కడి వరకు కూడా వెళ్ళి రాగలుగుతున్నారు. పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకోగలుగుతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను చెప్తా ఉన్నాను, గతంలో కంటే మా దేవాదాయ ఆదాయం చాలా పెరిగింది. ఎక్కడికన్నా వెళ్ళాలని కోరిక ఉన్నా కూడా ఇన్ని రోజులు మనసు చంపుకొని మహిళలు ఇంట్లో ఉండేవాళ్ళు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మహిళలకు ఆటోమేటిక్ ఒక ఆధ్యాత్మికత వస్తుంది, గుళ్ళల్లోకి వెళ్ళానని. అటువంటి వాళ్ళు ఒక 10 మంది 5 మంది గ్రూపులుగా తయారై టెంపుల్స్ ఒక సర్క్యూట్ లాగా పెట్టుకొని వెళ్ళి దర్శనాలు చేసుకొని మరీ వస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈరోజు ఉచిత బస్సు కొన్ని ఒక మంచి ఆలోచనతోటి ఈ యొక్క బస్సులను ఉపయోగించుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి ఈరోజు 50 బస్సులను మా జిల్లాకు అందించిన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసినటువంటి గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఇంకొక గౌరవ సహచరణ మంత్రి దేవాదాయ అటవీ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి. హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించిన మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ కవిత ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రోడ్డు భద్రత మనందరి బాధ్యత. అతి వేగం వల్ల చాలా మంది యువత ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
నిండు నూరేళ్లు జీవించవలసిన యువత రోడ్డు ప్రమాదంలో ముచ్చువాత పడుతున్నారని, ఎన్నో ఆశలతో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని అన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. వాహనం నడిపేటప్పుడు అన్ని విధాలుగా మనం చూసుకుంటూ ముందుకు వాహనం నడపాలని, అలా చేసినప్పుడే ప్రమాదాలు తగ్గి అవకాశాలుంటాయని అన్నారు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు సిగ్నల్స్ ఇరువైపులా ఉంటాయని చెప్పారు. ప్రాణానికి నష్టం లేకుండా మనం ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈరోజు ఇది మనకు అనిపిస్తుంది పొలిటికల్ కార్యక్రమం లేదా ఫౌండేషన్ ఇటువంటి అన్ని కార్యక్రమాలు పక్కన పెడితే గతంలో మనం ఇలా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలను ప్రజల్లో చైతన్యం చేయడం ద్వారా, భాగస్వామ్యం చేయడం ద్వారా మార్పు చేసుకోగలిగినాం. ఇది కూడా ఒక సామాజిక కార్యక్రమం. దయచేసి అందరూ ఈ నెల రోజులు తప్పకుండా విధిగా ట్రాఫిక్ రూల్స్ సంబంధించినటువంటి రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రజలకు చైతన్యం చేయడానికి ప్రయత్నం చేయమని సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ ప్రోత్సహించి రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ అవగాహన చేసుకోవాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషిలో మార్పు రావాలంటే 2 కార్యక్రమాలు, ఒకటి చైతన్యం లేదా ఒకటి చట్టం ద్వారా వచ్చేటువంటి శిక్ష. చైతన్యం చేయడానికి ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాలను వాడుకుంటా ఉన్నాం. కానీ తర్వాత కూడా చట్టాన్ని అధిగమిస్తే, రోడ్డు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే త్వరలో కొంత ప్రతిపాదనలు రేపు పొద్దున ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ అండ్ కమిషనర్స్ మీటింగ్ ఉంది ఢిల్లీలో. అనేక మార్పులు రాబోతా ఉన్నాయి. విదేశాల్లాగా 3-4 సార్లు ఒకవేళ లైసెన్స్ రూల్ తప్పితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేసే చట్టాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నాం. వారికి భవిష్యత్తులో మళ్ళీ లైసెన్స్ రాదు. లైసెన్స్ లేక నడిపితే వాళ్ళకు జైలు శిక్ష చేసే విధంగా, తాగి నడిపితే, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడిపితే అనేక రకాలుగా తాగు తింటుండ్రు. తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. కానీ చనిపోకుండా, ఇటు జీవితాన్ని గడపలేకుండా బెడ్ మీదనే ఆ కుటుంబానికి చూస్తూ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు వందల్లో ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనేక చట్టాలు, నియమాలు, నిబంధనలు పెట్టినా పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఉదయం 5:30కో 6 గంటలకో మనందరం లెగుస్తాం. లెగిసిన దగ్గర నుంచి ఇది చేయాలి, అది చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, నా పిల్లకో, నా కొడుకుకో, నా కూతురుకో సంపాదించాలి అనే తాపత్రయంతో, చిన్నపిల్లలు కూడా నా అమ్మకో నాన్నకో మంచి పేరు తేవాలనే తాపత్రయంలో నిత్యము అడావుడి పడుతూ మన జీవితం మీదకి మనమే తెచ్చుకుంటాం. ఈ తెచ్చుకునే దాంట్లో రోడ్డు ఎక్కినప్పుడు జాగ్రత్త వహించాల్సిన విషయంలో ఏ జాగ్రత్త తీసుకోవాలనో ఆ జాగ్రత్త తీసుకోకుండా పరధ్యానంలో ఉండి, ఇందాక 3-4 రకాలు మనకి చూపించారు. యాక్సిడెంట్ ఎట్లా జరుగుతాయి, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కుటుంబం, ఆ యాక్సిడెంట్ జరగబడ్డ వ్యక్తులు ఎలా గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం విడిస్తారో మనకి ఉదాహరణగా చిన్నారి బాలబాలికలు మనకి చూపించారు. అది నిజం. ప్రత్యక్షంగా నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ అంటే ఇది నిజం. 2 సంవత్సరాల క్రితం వైరాలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది. బాలబాలికలకు సంబంధించిన ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది. అక్కడికి ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఒక నారాయణరావు పేట అని ఒక విలేజ్ ఉంది. ఒక రైతు కూలి సంక్రాంతి సెలవులకి వాళ్ళ 2 పిల్లల్ని, ఒక కొడుకు కూతురిని ఇంటికి తీసుకెళ్ళడానికి ఉదయం 8:30కి తన ఇంటి దగ్గర హీరో హోండా మోటార్ సైకిల్ మీద బయలుదేరి ఆ స్కూల్కి వస్తుంటాడు. వచ్చి ఆ పిల్లలిద్దరిని ఎక్కించుకొని సంతోషంగా ఇంటికి పోతుంటే ఆ స్కూల్ నుంచి 1 కిలోమీటర్ దూరం దాటే లోపే